హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతా వీలాగ్స్. ప్రజెంట్ మీరు చూస్తుంది మంత్రాలయం టెంపుల్. ఈ గుడి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు డిస్టిక్లో ఉంటుంది. ఈ గుడి ప్రత్యేకత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రాలయం మన ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ కర్ణాటక బార్డర్లో లొకేట్ చేయబడి ఉంటుంది. ఈ గుడి తుంగభద్ర నది ఆనుకొని ఉంటుంది. ఈ గుడి రాఘవేంద్ర స్వామి చనిపోయిన తర్వాత 1671లో స్థాపించారు. రాఘవేంద్ర స్వామి 700 సంవత్సరాలు అక్కడే ఉంటాడని ప్రజలు నమ్ముతారు. పక్కన ఉన్న తుంగభద్ర నదిలో స్నానం చేసి గుడిలోకి వెళ్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇప్పుడు మీరు చూస్తుంది మెయిన్ ఎంట్రన్స్. మీరు ఇక్కడ ఫోటోలో చూస్తున్న విధంగా రాముడు సీత స్వయంవరంలో పణంగా ఉంచిన శివధనువును విడిచి సజ్జనులకు ఆనందాన్ని కలిగించారు. ముల్లోకాలను తనవిగా చేసుకోవాలని అహంకారంలో బద్ది చక్రవర్తి తలపై తన కాలు పెట్టి త్రివిక్రమార్కుడు పాతాళానికి తొక్కాడు. అలా ప్రతి ఒక్క ఫోటోకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇలా దాదాపు 40-50 వరకు ఫోటోలు ఉంటాయి. ఫోటోలో ఉన్న విధంగా క్రింద వివరంగా ఉంటుంది. అలాగే మన రామాయణం, మహాభారతంలో జరిగిన సంఘటనలు ఫోటోల రూపంలో చాలా క్లియర్గా వివరించారు. అలాగే దేవుడి దర్శనం అయిన తర్వాత ఎడమవైపు ఒక మ్యూజియం ఉంటుంది. చాలామందికి మ్యూజియం ఉన్నట్లు తెలియదు. మ్యూజియం లోపలికి ఫోన్ అలో ఉండదు. సో ఫొటోస్ ఏమీ తెలియకపోయాం. ఆ మ్యూజియంలో ప్రతి ఒక్క దేవుడి గురించి చాలా క్లియర్గా ఫొటోస్ ఉన్నాయి. ఇది ఈ గుడి మ్యూజియం గురించి ప్రత్యేకత. ఒకవేళ ఎవరైనా మంత్రాలయం రావాలనుకునేవారు సాయంకాలానికి ఇక్కడికి వచ్చేటట్లు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే గజవాహనంపై దేవుడి ఊరేగింపు జరుగుతుంది. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా నైట్ వ్యూ చాలా బాగుంటుంది. మీరు వీడియో చూసేదానికంటే డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది. దేవుడి ఊరేగింపు అయిపోయాక ఇక్కడే ఉచిత భోజనం ఉంటుంది. స్టే చేసే వాళ్ళకి రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. కావాలనుకునేవారు అమౌంట్ పే చేసి స్టే చేయవచ్చు. ఈ టెంపుల్ని ఎవరైనా విజిట్ చేయాలనుకునేవారు ట్రైన్లో వస్తున్నట్లయితే రాయచూర్ దగ్గర ఉన్న మంత్రాలయం రోడ్ అనే స్టాప్ వస్తుంది. అక్కడ దిగి లోకల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళిపోవచ్చు. స్టేషన్ నుంచి టెంపుల్కి అప్రాక్సిమేట్గా 15 to 16 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి అలాగే మర్చిపోకుండా గంటని కొట్టండి.